ఈశ్వరా, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురువర్యులు నవమ పీఠాధిపతులైన డాక్టర్ బాలకృష్ణ స్వామి వారికి మన అందరి తరపున వినయపూర్వక శతకోటి నమస్కారములు అర్పించుకుంటూ ఒక చిన్న స్టోరీ చెప్తాను స్వామి సమక్షంలో. అది మీరు బాగా ఆదర్శించుకోండి. మనందరికీ మన లోపల ఎలా ఉన్నాము, మనం బయట ఎలా ఉన్నాము అనేది మనకి తెలియాలి. ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. ఒక ఇంట్లో ఒక అబ్బాయికి చదువు అనేది సరిగ్గా రావడం లేదు. వాడిని చదువుకోమంటుంటే లేదు, నేను సన్యాసం తీసుకుంటాను అంటున్నాడు. ఆ తల్లిదండ్రులు ఎవరో లేరు, వాళ్ళ ఇంట్లోనూ పనిచేసేవాళ్ళు కూడా లేరు. వెనకాల 3 ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు కూడా సన్యాసం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఎవరు పోషిస్తారని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏదైతే ఆ ఊరికి దగ్గరలో ఓ గురువుగారు వచ్చారు. ఆ గురువుగారి దగ్గరికి ఈ అబ్బాయిని తీసుకొచ్చి, స్వామి, వీడి పరిస్థితి ఇలా ఉంది, వీడే మాకు దిక్కు, కానీ ఎంతసేపు ఆధ్యాత్మికంగానే ఉంటున్నాడు, ఈ ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ లేదు, మమ్మల్ని ఏం చేయమంటారని ఆ తల్లిదండ్రులు గురువుగారి కాళ్ళ మీద పడి మొక్కారు. ఆ గురువుగారు చెప్పారు, బాబు మీకేమి ఇబ్బంది లేదు, వాడిని నేను చూసుకుంటాను, మీరు నా దగ్గర వదిలేయండి అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలా, గురువుగారు దగ్గర ఆ పిల్లవాడిని వదిలేశారు. ఈ గురువుగారు వాళ్ళ దగ్గర ఉంటారు కదా, అన్ని చోట్ల తిరుగుతూ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ అక్కడక్కడ ఆశ్రమాల్లో ఉంటూ అలా చేస్తూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. వాడు కూడా గురువుగారు ఏది చెప్తే అది చక్కగా నేర్చుకున్నాడు, చక్కగా అన్నీ తెలుసుకున్నాడు. ఈ లోపల వీళ్ళ చెల్లెలు అందరూ పెరిగి పెద్ద అయ్యారు. వాళ్ళకి పెళ్లి చేయాలి. వాళ్ళ నాన్న కబురు పెట్టాడు, మన పెద్ద చెల్లికి పెళ్లి కుదిరింది, నువ్వు గురువుగారు అన్ని మంచిట్లు చూసుకుంటానన్నారు కదా, గురువుగారితో చెప్పి గురువుగారిని అడిగి నువ్వేమన్నా డబ్బులు పట్టుకుని వస్తే మనం ఈ పెళ్ళి చేయగలం, లేకపోతే మరి కష్టం, నేను సంపాదించిన కూలి పనికి కుటుంబ పోషణకే సరిపోతుందని కబురు పెట్టాడు. అలాగే అన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ అంటే తోటి స్నేహితుడు. ఇద్దరు కలిసి విషయం చెప్పారు, స్వామి ఇలాగా మ్యారేజ్ కుదిరిందటండి, మా నాన్నగారు రమ్మన్నారు అని చెప్పారు. అలాగా చాలా సంతోషం, నీతో పాటు మీ ఫ్రెండ్ని కూడా తీసుకుని వెళ్ళు, కానీ చాలా దూరం వెళ్ళాలి కదా, మీరు మధ్యలో తినడానికి కొన్ని తినుబండారాలు పట్టుకెళ్ళండి అని చెప్పారు.
ఇదేంటిది నా తిరువండాలు పట్టుకెళ్ళమన్నారు, ఏమీ ఇవ్వడం లేదు. నేను వెళ్తే ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్తాను, చెవిటి చేతితో ఎలా వెళ్తాను? ఇన్ని సంవత్సరాలు వీరి దగ్గరే నేను పనిచేశాను, వీరు ఈ చెప్తా చేశాను, వీరు ఏమి ఇవ్వడం లేటైనా చేతులు కట్టుకుని నిలబడతారు అడగలేక. గురువుని కాబట్టి మనం అడగలేం కదా. గురువుగారికి అర్థమైంది. గురువుగారు ఏం చెప్తారంటే పక్కన ఉన్న శిష్యుని పిలిచి, ఈయనకి నా గదిలోని 4 దానిమ్మ పళ్ళు ఉన్నాయి, అవి తెచ్చి వేడుకమ్మని చెప్పారు. వాళ్ళు వెళ్ళి 4 దానిమ్మ పళ్ళు పట్టుకొచ్చారు. ఆ 4 దానిమ్మ పళ్ళతో జోరులో వేసుకున్నాడు. ఈ దానిమ్మ పళ్ళతో పెళ్ళి ఎలాగ అయిపోద్ది అని ఆలోచించాక నిలబడ్డాడు. మీరు వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ పక్కన శిష్యుడితో చెప్పారు, ఈ అబ్బాయిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళని చెప్పారు. ఆడేమో వీడిని రాపోతుంటే చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. అరే, గురువుగారు మనం ఏం చెప్తే మనం అది చెయ్యాలి. దానిమ్మ పళ్ళు ఇచ్చారు అంటే అదే మహాప్రసాదం అనుకుని వెళ్ళాలి. ఆ పెళ్లి కూడా ఏదో ఒకటి చూసుకుందాం, అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి అవుద్దిరే అని వీడు లాక్కెళ్ళి వీడు ఏడుస్తూనే ఉన్నాడు. బాబాయ్, మా ఇంట్లోకి వెళ్తే ఎలాగా, నా వల్ల మా చెల్లి పెళ్ళి ఆగిపోద్ది, ఇలాగా తపన పడుతున్నాడు పాపం. సరే, వెళ్ళేటప్పుడు దారిలో చాలా మైళ్ళు నడిచారు, మధ్యలో ఏవో తింటున్నారు. ఒక ఎడారి లాంటిది వచ్చింది, అది దాటుతున్నారు. దాటుతుంటే ఎదురుగుంటా గుర్రాల మీద ఆ రాజభట్లు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వీళ్ళు ఎదురుగుంటా వస్తున్నారు. వీళ్ళకి భయం వేసింది, పక్కన నిలబడ్డారు. వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చాక వీళ్ళు అరిశారు, ఏమని, మీ ఎవరి దగ్గర అయినా దానిమ్మ పళ్ళు ఉన్నాయా, ఉంటే చెప్పండి అని. వీడు వెనకాల దాచేస్తున్నాడు, ఎందుకంటే గురువు గారు ఇచ్చిన దానిమ్మ పళ్ళు కదా, ఎలా ఇచ్చేస్తాడు. చూశారు, వీళ్ళు చూసి ఏంటి నాలో దాస్తున్నామని లాగారు ఆ మూట. ఇంకా 4 దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఈ దానిమ్మ పళ్ళ కోసమే మేము తిరుగుతున్నాం. మా రాజుగారు రాకుమార్తెకి యువరానికి ఒక వింత జబ్బు వచ్చింది. ఆ రాజవైద్యుడు దానిమ్మ పళ్ళ రసంతో అనుపానం చేసి మందు ఇస్తే కానీ ఆవిడ బ్రతకదు అన్నాడు. ఎక్కడ దానిమ్మ పళ్ళు మాకు దొరకలేదు, కాబట్టి నీ దగ్గర దొరికే అని ఆ దానిమ్మ పళ్ళతో పాటు వీళ్ళిద్దరినీ కూడా గుర్రాలు ఎక్కించుకుని ఆ రాజ ప్రసాదానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాజుగారు ఇలా దొరికాయన్నారు. గబగబా రాజవైద్యుడు వచ్చి దానిమ్మ పళ్ళు లోపల పెట్టుకెళ్ళాడు అనుపానం చేసి మంది ఇవ్వడానికి. ఈ దానిమ్మ పళ్ళు ఎలా దొరికాయని రాజుగారు అనుకుంటే ఇక వీళ్ళిద్దరూ తెచ్చారని చెప్పారు. మీకు ఎక్కడ వేయాలంటే మా గురువు గారు ఇచ్చారండి, ఇది మా చెల్లి పెళ్లి కోసం వెళ్తున్నాము, మీరేమో వాడేశారు, ఈ పళ్ళు పట్టుకెళ్ళకపోతే మా ఇంట్లో వాళ్ళు తిడతారు, గురువు ఇచ్చిన ప్రసాదం అని. అంటే నువ్వు ఏమి ఇబ్బంది పడకు, మీ చెల్లి పెళ్ళి నేను చేస్తాను, అంగరంగ వైభవంగా చేస్తాను. ఆ పెళ్ళే కాదు, మీ ఇద్దరికి కూడా ఈ రాజాస్థానంలో ఉద్యోగాలు ఇస్తానని వీళ్ళు వెళ్లకుండానే గురువుగారు మనుషులు ఆ రాజుగారు మనుషులు పంపించి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు అన్ని చేసి కన్నీ విని ఎరగని రైతుల పెళ్లి అంగరంగ వైభవంగా ఈ మహారాజు జరిపించాడు. అప్పుడు ఈ శిష్యుడు అన్నాడు, నువ్వు దానిమ్మ పళ్ళు ఇచ్చారు అని గోల పెట్టావు, ఆ దానిమ్మ పళ్ళే కదా ఇంత అనుభవం గొప్ప మ్యారేజ్ చేసింది మన చెట్టుకి, కాబట్టి గురువు మాట జవదాటకూడదు. గురువు ఏది ఇస్తే అదే మహాప్రసాదం, ఇది ఎక్కువ ఇది తక్కువ అలా అనుకోకూడదు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో గురువు గారు ఇచ్చింది మనకు నచ్చదు, చాలా సందర్భాల్లో చాలా మందికి నచ్చదు, కాబట్టి అది ఎవరో ఒప్పుకోవాలన్నా మీ మనసు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. కానీ గురువు ఇచ్చింది, గురువు చెప్పింది మహాప్రసాదం అని ఎవరు అనుకుంటారో వాళ్ళే గురువుకి నచ్చినా కాదు, గురువు మెచ్చిన శిష్యులు వారికి ఏ లోటు, వారి కుటుంబాలకు కూడా ఏ లోటు రాకుండా జరిగిపోతుంది. నిన్న కాక మొన్న ఉదాహరణ, మీరు కరకమూర్తి గారి ఉదాహరణ మన అందరికీ తెలుసు. ఎంత ఘనంగా, ఎంత చక్కని పిల్లలతో, ఎందుకంటే గురువు గారిని పరిపూర్ణంగా నమ్మాడు, గురువే సర్వస్వం అనుకున్నాడు, గురువు ఏది చెప్తే అది చేశాడు. చక్కగా ఈ ఆశ్రమంలోనే పెళ్లి జరగాలని అప్పటికప్పుడు ఆనంద్ గారిని ప్రోత్సహించి దీన్ని రీమోడల్ చేసి ఆ పెళ్లితోనే కాకుండా తర్వాత కూడా మనం నిలబడడానికి ఈ ఆశ్రమం ఖర్చులు, ఇది తరల ఏనుగు లాంటిది ఈ ఆశ్రమం, చిన్న ఖర్చులు కాదు. ఒకటి పోతే వాడు బాగు చేస్తే ఇంకోటి పోద్ది, ఇంకోటి చేస్తే ఇంకోటి పోద్ది, మొన్న ఇన్వర్టర్ పోయింది, ఇలా ఏదో ఒకటి రిపేర్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇటువంటి దానికి ఎవరు అత్తమానం ఎవరిని అడగలేం. కాబట్టి రీమోడల్ చేసి మ్యారేజ్లకి, ఫంక్షన్లకి, పుట్టినరోజులకి, చిన్న వాటికి, పెద్ద వాటికి ఇవ్వమని తయారు చేసి వాళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళు ఘనంగా చేయడమే కాకుండా ఈ ఆశ్రమానికి
చక్కని భవిష్యత్తుని స్వామి ప్రసాదించారు. కాబట్టి మీరెవరో గురువుని తక్కువగా అంచనా వేయొద్దు. గురువు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈవేళ మహాశివరాత్రి నాడు మనకి పరమేశ్వరుడు మనం మనసులో ఊహించుకోవడం, ఫొటోస్లో చూడడమే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. వారి ఆశీస్సులు తీసుకోబోతున్నాము. ఈ చక్కని అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన్నపీఠం మన ఆశ్రమాన్ని స్కిట్ దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తారు. మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండి చక్కగా ఆ స్కిట్ని, చాలా చిన్నదే, 20 నిమిషాల్లో అయిపోతుంది, దాన్ని మీరు ఆస్వాదించవలసిందిగా మనవి. ఏం చేస్తున్నారండి? మనం తీసుకొచ్చిన డబ్బులు లెక్క చూస్తున్నా. ఏమైంది? ఏంటోనే బాబు, మనం తీసుకొచ్చిన డబ్బులన్నీ అప్పుడే అయిపోయాయి. మనం ఇంకా చాలా గుళ్ళు తిరుగుదాం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా? అవునా అండి, మనం వేసుకున్న లెక్క తారుమారైపోయిందా? మరి మనం ఇప్పుడు ఏం చేద్దాము? సరే, నువ్వేం కంగారు పడకలే, ఆ దేవుడే మనకి ఏదో దారి చూపిస్తారు. పద వెళ్దాం. సరే. ఏమండి, చూడండి చూడండి, ఇక్కడ ఏదో పెద్ద ఆశ్రమం ఉన్నట్టుంది. మనం ఎప్పుడూ వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దామండి. వద్దు వద్దు, ఇప్పటికే మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ డబ్బులు ఖర్చాయి. కొత్తగా తెలియనాట్లుగా వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఏంటో. వద్దు, పద వెళ్దాం. ఆగండి, ఒకసారి వెళ్ళి చూద్దాము. ఎలాగో మనం వేసుకున్న లెక్క తారుమారయ్యింది కదా, ఎందుకు చూపించాడా భగవంతుడు మనకి ఈ దారి? ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాంలే. సరే అండి. బాబు బాబు బాబు, ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చా? ముందే ఎంతో కనుక్కోండి, లేకపోతే అంతా ఇంత అంటారు. మళ్ళీ ఎక్కువైతే ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చులే. ఇలా ఇవ్వండి తాతగారు, నేనేమి చెప్పులు ఇక్కడ భద్రపరుస్తాను. టికెట్ ఎంత బాబు? ఇక్కడ టికెట్, డబ్బులు అటువంటివి ఏమీ చెల్లించిన అవసరం ఉండదండి. మీ చెప్పులు ఇస్తే నేనే భద్రపరుస్తాను. సరే. ఇదిగోండి తాతగారు, ఈ టోకెన్ మీ దగ్గర ఉంచండి. సరే బాబు. ఏవయ్యా, ఈ సంచి చాలా బరువుగా ఉంది, ఎక్కడైనా పెట్టచ్చేమో చూడు. ఎంతలా కొయ్యాలనుకుంటా, వెళ్ళి చూడు. అబ్బా, నువ్వు ఆగవే బాబు, చూస్తాను. బాబు బాబు, చెప్పండి తాతగారు. ఈ సంచులు చాలా బరువుగా ఉన్నాయి బాబు, కొంచెం ఎక్కడ పెట్టాలో చెప్పవా? అవి ఇటు ఇవ్వండి. ఈ సంచులు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను, నాతో పాటు రండి తాతగారు. సరే బాబు. ఈ సంచులు ఎక్కడ పెట్టుకోవచ్చండి. సరే బాబు. బాబు, ఈ సంచి కొంచెం నీ దగ్గర నుంచి బాబు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వెంటనే వచ్చేస్తాం. ఏవయ్యా, వెంటనే అంటావేంటి? వెంటనే ఎలా వచ్చేస్తాం? లోపలికి వెళ్తే ఎంత సమయం అవుతుందో తెలియదు కదా. సరే సరే, నువ్వు వెనక రెండు సంఖ్యకే బాబు. అతని దగ్గర అలా ఉంచుదామని నేను అన్నాను, మళ్ళీ ఎక్కువసేపు అయితే డబ్బులు ఎక్కువ అడుగుతారని అలా చెప్పాను. సరే సరే, టికెట్లు ఎంతో కనుక్కొని తీసుకొని రండి. టికెట్ ఎంత బాబు? తాతగారు, మీ సంచులు ఎలా ఇవ్వండి, నేను ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుస్తాను. మీరు దీనికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. సరే బాబు. తాతగారు, ఇది ఉంచండి మీ దగ్గర. అలాగే బాబు. పదండి పదండి, ఏంటో మనకి ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. పద లోపలికి వెళ్దాం, ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో చూద్దాం. వెళ్దాంలే, కానీ ముందు నాకు కొంతంతా తట్టుకోవాలి. చాలా దాహంగా ఉంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో చూడండి. అందుకే ప్రతిదానికి నా మీద అలా అరవకూడదు. ఏంటి అంటున్నారు? ఏం లేదులే. తాతగారు, నీళ్ళు ఇవ్వమంటారా? ముందు మా ఇంటి ఆవిడకి ఇవ్వు బాబు, కొంచెం చల్లబడుతుంది. ఇదిగోండి బాబు గారు, నీళ్ళు తాగండి. సంతోషం బాబు, సమయానికి దేవుడు పంపించినట్లు వచ్చావు. నీవు చల్లగా ఉండాలి బాబు. సరే బాబు గారు. ఏవయ్యా, అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూద్దాం పదా. ఎక్కడేం జరిగినా ఈవిడికే కావాలంటుంది. ఏంటి? ఏం లేదులే. సరే పద చూద్దాం. బాబు బాబు, ఓ తెల్ల చొక్కా బాబు. తాతగారు చెప్పండి. ఏంటి బాబు ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా రక్తదాన శిబిరాన్ని ఉచితంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వీరు రక్తాన్ని సేకరించి వాటిని పొందుపరిచి ఎమర్జెన్సీ కేసెస్ లో ఉపయోగిస్తూ ఉంటాము. అవునా బాబు? తాతగారు, అలానే కాకుండా ఇక్కడ ఉచితంగా మెడికల్ చెకప్స్ కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాము. అవునా బాబు? అలాగైతే మా ఇంటి ఆవిడకి కొంచెం అలసటగా ఉందంట, అదే కొంచెం నవ్వుతగా ఉందంట, చూడండి బాబు. మామగారు, ఇక్కడ కూర్చోండి. చెయ్యవండి మామగారు. ఊపిరి గట్టిగా తీసుకొని వదలండి.
ఇంటి ఆవిడకి అంతా బాగానే ఉందా? చెప్పండి బాబు, నాకు కొంచెం కంగారుగా ఉంది. తాతగారు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతా బాగానే ఉంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే, అదే విశ్రాంతి లేకుండా అలా తిరగడం వల్ల అలసటతో నీరసంగా అనిపిస్తుంది అంతే. మామగారు, మీరు కొంచెం విశ్రాంతి తీసుకుని టైంకి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మీకు ఎటువంటి నీరసం ఉండదు. సరే బాబు. సరే బాబు, చాలా ఓపికతో అన్ని టెస్టులు చేసావు. సంతోషం బాబు. అలాగే తాతగారు, నమస్కారం. సంతోషం. సరే పద, మనం ఇక ఇంటికి వెళ్దాం. నీకు నీరసంగా ఉందన్నారు కదా డాక్టర్ గారు, ఈ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. ఏమీ పర్వాలేదులే, ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాంలే. పట్టిన పట్టు వదలవు కదా. సరే పద, వెళ్దాం. లోపలికి ఎలా వెళ్ళాలో కనుక్కోండి ఎవరిని. సరే బాబు. బాబు, చెప్పండి తాతగారు. లోపలికి ఎటు వెళ్ళాలి బాబు? తాతగారు, ఇలా నేరుగా కొంచెం దూరం వెళ్ళాలి. పదండి, నేను తీసుకువెళ్తాను. మరి మీరు నడవగలరా? లేదంటే ఇక్కడ వీల్చైర్ సదుపాయం కూడా ఉంది, తీసుకురమ్మంటారా? నేను నడవగలను బాబు, కానీ మా ఇంటి ఆవిడకి కొంచెం అలసటగా ఉంది. పాపది నడవగలుగుతా లేదో. నేను నడవగలను, నాకు బాగానే ఉందిలే. సరే బాబు, పద వెళ్దాం. అబ్బాయి, పూలవనం చూడండి ఎంత బాగుందో కదండి. అవును, చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఒక 10 నిమిషాలు ఆగండి, నేను వెళ్ళి కొన్ని పూలు కోసుకొని వస్తాను. సరే. అయ్యో బామ్మగారు, ఆ పువ్వులు కొయ్యకూడదండి. ఇక్కడ పెంచే పువ్వులన్నీ స్వామి వారికి మాత్రం ఉపయోగిస్తారు. అవునా బాబు, నీవు చెప్పావు కదా, కొయ్యనులే. సరే రండి. బామ్మగారు, ఇక్కడ కూర్చోలో కూర్చోండి, సభ జరుగుతుంది. ఈనాటి సభ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. అందరూ యవస్థానంలో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆయేషా సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకి నా నమస్కారములు. ఈనాటి సభ తాత్విక బాల వికాస్ కార్యక్రమంలో శిక్షణ పొందిన చిన్నారుల ప్రదర్శనతో ప్రారంభమవుతుంది. ముందుగా ఉమా సహేరా వద్దుపల్లి నుంచి పాటతో ప్రారంభమవుతుంది. అందరికీ నమస్కారములు. నా పేరు ఉమాసహేరా, మా ఊరు వద్దిపర్రు. ఇవిగో పువ్వులు స్వామి, ఇవిగో లాజలు స్వామి, ఇవిగో పూజలు స్వామి, ఇవిగో గుణవాదేమి నా స్వామి నాలేమి, నేనేమి అగలను ఇయ్యగలను నీకు, ఇయ్యగలను మనసునే. వేల భక్తులు నీకు, వేల పూజలు నీకు, వేల మొక్కులు నీకు, నీలోనో మొక్క నెరసైనను కాను. ఇవిగో పువ్వులు స్వామి, ఇవిగో లాజలు స్వామి, ఇవిగో పూజలు స్వామి, ఇవిగో గుణవాదేమి. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి వారికి ధన్యవాదములు. చక్కటి ప్రదర్శన ఉమా సహేరాకు సభ తరపున ధన్యవాదములు. తరువాత ఋగ్వేద పద్యం చెప్పబోతుంది. నా పేరు ఋగ్వేద, మా ఊరు రాజమండ్రి. స్వామికి నా నమస్కారాలు, అందరికీ నా నమస్కారాలు. తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపు పెట్టి నిర్మాలిన వికాస రూపమున మాయను చేసి చీకటిని తొలగకు ద్రోసి ఆత్మ తనతో జనుదేరగా 3 నోగముల్ వలగుని దేహ బంధములు వాయ ముముక్షుని సేయంతయు. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా నమస్కారాలు. చక్కటి ప్రదర్శన అందించిన ఋగ్వేదకు సభ తరపున ధన్యవాదములు. తరువాత తన్వి స్కందార్థం చెప్పబోతుంది. స్వామికి నమస్కారాలు, అందరికీ నమస్కారాలు. నా పేరు తన్వి, మా ఊరి పేరు రాజమండ్రి. గడిచిన కాలము రాధిక పడిపోయిన ఆకు మరల పట్టదు చెట్టు, సుడగాలి ఎటుల నటులు దుర్వంగాలేము మనము నూరేడులైన. గడిచిన కాలం నీతినైను తారకయోగము దారి తెలియక నీ సంసారంలో పుత్రధారి శర్మలు నూరేడులైన. రాలిపోయినాకు తిరిగి చెట్టు కథకనట్లే గడిచిపోయిన కాలము తిరిగి రాదు.
సుడిగాలి ఎప్పుడు ఎటువైపు పోతుందో ఎంతకాలమైనా మనము చెప్పలేము. తరించు మార్గము తెలియనప్పుడు ఈ సంసార సాగరంలో భార్య బిడ్డలపై ప్రేమ ఆశ వదలకపోయినట్లయితే కాలం ఎట్టి ప్రయోజనం లేకుండా అనగా ఈశ్వర తత్వము తెలియకుండానే గడిచిపోతుంది. ఈ అవకాశం ఇచ్చే స్వామి గారికి నా నమస్కారాలు. చక్కటి ప్రదర్శన అందించిన తన్వికి సభ తరపున ధన్యవాదములు. ఇలా చక్కటి ప్రదర్శన అందించిన తాత్విక బాల వికాస్ చిన్నారు అందరికీ సభ తరపున ధన్యవాదములు. ఇప్పుడు ఉమా సావిత్రి గారు చక్కని అనుభవం చెప్పబోతున్నారు. స్వామివారికి నా నమస్కారములు. సభ్యులందరికీ నా నమస్కారములు. నేను చిన్న అనుభవం చెప్పబోతున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం అండి. మేము ఇలానే ఒకసారి గురువుగారి దగ్గరికి దర్శనం కోసమని వచ్చాము. అయితే అప్పుడు ఇలా ఎవరో చెప్పారు 3D 3K అనే కార్యక్రమం మొదలు పెట్టారు స్వామి అని. అప్పుడు జాయిన్ అయితే అయ్యాం, కానీ అందులో మేము ఆ డబ్బులని ఎలా కట్టాలి ఏంటో అనేది మేము చింతిస్తూ ఉన్నాం. ఎలా కట్టాలి అని అలా అనుకుంటూ మేము జాయిన్ అయ్యాము. కానీ స్వామి ఆశీర్వాదంతో తెలియకుండానే మేము 3D పూర్తి చేసుకొని 3Kలో కూడా మేము జాయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్వామి వారికి నా నమస్కారములు. చక్కటి అనుభవం చెప్పిన ఉమా సావిత్రి గారికి సభ తరపున ధన్యవాదములు. ఏవయ్యా, ఇక్కడ చూడు ఇంతమంది జనం ఉన్నా గానీ ఎంత క్రమశిక్షణగా ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో కదా. అవును. ఇప్పుడు స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు క్యూ పద్ధతిలో మహామంత్రాన్ని మనస్సులో మననం చేసుకుంటూ ప్రతి ఒక్కరు స్వామివారి పాదాలకు ఒక్కసారి మాత్రమే నమస్కరించవలసిందిగా విజ్ఞప్తి. ఏవయ్యా, నమస్కారాలకు మొదలైపోతున్నాయంట. వెళ్ళి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఎలా వెళ్ళాలో కనుక్కో. వెళ్తాంలే బాబు. ఇక్కడ టికెట్లు ఎక్కడ తీసుకోవాలి దర్శనానికి? తాతగారు, ఇక్కడ దర్శనానికి టికెట్లు అంటూ ఏమి ఉండవు. ఇలా ఆ లైన్లో కొంచెం ముందుగా వెళ్తే మిమ్మల్ని ముందుగానే పంపిస్తారు. మీరు ఎక్కువసేపు నిలబడలేరు కదండి. అలాగే బాబు. తాతగారు, బాబుగారు, స్వామి గారు నమస్కారం అండి. అయ్యాయి బాబు. జరిగాయి బాబు. మరి భోజనం చేశారండి? ఇంకా లేదు బాబు. ఇంటికి పోయాక ఏదో ఒకటి తింటాంలే బాబు. మన ఆశ్రమంలో స్వామివారు అన్నప్రసాదం కూడా పెడతారండి. ఏమండి, ఇక్కడ వద్దు వద్దు, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? బామ్మగారు, మన ఆశ్రమంలో చిన్నగానే అన్నప్రసాదం పెడతారు. మరియు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మీరు వెళ్ళి స్వీకరించండి. అలాగే బాబు. సరే బామ్మగారు, ఉంటాను. సంతోషం. రండి అత్తయ్య గారు, మామయ్య గారు, కూర్చోండి. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. ఇక ప్రయాణం బాగా జరిగింది అత్తయ్య గారు? బాగా జరిగిందమ్మా. మంచినీళ్ళు ఏమైనా ఇవ్వమంటారా? వద్దులే అమ్మా. ఇందుకీ దర్శనాలన్నీ బాగా అయినాయండి? అన్ని బాగానే అయ్యాయమ్మా, కానీ డబ్బుల దగ్గరే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇబ్బంది ఏంటండి? అన్నిటికీ లెక్క వేసుకునే వెళ్ళారు కదా, సరిపోలేదా అండి? లెక్క వేసుకున్నాం, కానీ అన్ని దగ్గర టికెట్లు డబ్బులు అంటూ అన్ని అలాగే ఖర్చు అయిపోయినాయి. కానీ చివరిలో మాత్రం ఒక ఆశ్రమానికి వెళ్ళాము. ఆ ఆశ్రమం పేరేంటండి? శ్రీ ఏంటండి ఆశ్రమం పేరు? నాకు తట్టడం లేదు. నీకు ఇలాంటి ఎందుకు గుర్తుంటాయి? ఎప్పుడు గుర్తు చేసుకొని తిడతావు గాని. ఏంటి అంటున్నారు? ఏం లేదులే. ఆ ఆశ్రమం పేరు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. అదే అదే, నాకు గుర్తు రాలేదు సమయానికి. ఇక దానిలో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. మేము ఎక్కడా డబ్బులు టికెట్లు అనేవి ఏమీ లేవు. మేము చెప్పులు విడిచిన దగ్గర నుండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేంత వరకు అంతా ఉచితంగా లభించేలా ఏర్పాట్లు చేశారు. పైగా తెలుసా అమ్మా, అక్కడ సేవ చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా మాట్లాడారు. అలాగే అక్కడ ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా మాట్లాడారు. అవును, మాలా ఎప్పుడు రాని వారిని కూడా ఎంత ఆప్యాయతతో ఆరాధించారు. మళ్ళీ స్వామి గారి గురించి అయితే చెప్పుకోని అవసరం లేదు. ఆయన ముఖంలో ఒక తెలియని తేజస్సు, చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తూ అలా చెప్పుకుంటూ పోతే అలా చాలా ఉన్నాయమ్మా. అక్కడ చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చారు. అదే మా కాలంలో అయితే అలా చేయాలంటే అందరి ముందు చాలా భయం వేసేది, కానీ వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. అవునా బావయ్య గారు, మీరు చెప్పే విషయాలు వింటుంటే నాకు కూడా ఆశ్రమాన్ని సందర్శించాలని ఉందండి. అంతేకాకుండా అక్కడ పిల్లలు మాటలు బట్టి అలాగే అక్కడ వాళ్ళు మాటలు బట్టి స్వామివారు చేపట్టిన 3D 3K అని ఏదో కార్యక్రమం గురించి కూడా చెప్పారు. అవునండి, నేను విన్నాను దాని గురించి. అది నాకు చక్కని కార్యక్రమం అనిపించింది. ఏంటంటే అత్తయ్య గారు అది? దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. అంటే అది పొదుపు, విరాళము, అభివృద్ధి అని నెలకు 300 రూపాయలంట. అంటే రోజుకు 10 రూపాయలతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారంట. అది కూడా స్వామివారి ఆశ్రమం అభివృద్ధికి ఉపయోగిస్తారట.
అవునండి, ఈసారి వెళ్ళినప్పుడు మనం కూడా దాంట్లో భాగస్వామ్యం అవుదాం. ఎందుకంటే నేను మిగతా దానికి తిరిగిన ఖర్చులు, మిగతా ఆశ్రమాలకు వెళ్ళిన ఖర్చు, వాతావరణం కంటే నాకు ఇక్కడ ఎంత మేలుగా అనిపించిందో. అయితే ఈసారి నన్ను తప్పకుండా తీసుకెళ్ళండి మావయ్య గారు, నేను వస్తాను. సరే అమ్మా. ఆత్మ వికాసానికి అత్యున్నత సాధనం సేవ. నిస్వార్థమైన సేవ మాత్రమే పరమాత్మకు ప్రీతికరం మరియు ఆనందకరం. ఈ చిన్నారులు ప్రదర్శించిన ఈ ప్రదర్శన ఏ పీఠాన్ని, ఏ ఆశ్రమాన్ని విమర్శించినది కాదండి. ఇది మన పీఠంలో ఆధ్యాత్మికతే కాకుండా మానవ సేవ, సామాజిక సేవ కూడా నేర్పిస్తుంది అని ఈ ప్రదర్శనలో చూపిద్దామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. స్వామికి నా నమస్కారం. ఒక పెద్ద ఫ్యామిలీలో ఒక అబ్బాయి తన సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని ఇంట్లో వాళ్ళందరితోనూ గొడవ పడి వైజాగ్ వచ్చేసాడు. అప్పుడు నేను కూడా వైజాగ్ పూర్ణ మార్కెట్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. వైజాగ్ వచ్చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయి తను పెట్టిన వ్యాపారం కూడా సక్సెస్ కాలేదు. కాకపోతే ఒకరింట్లోని అతను ఉంటూ ఉండేవాడు. అతనికేమో ఆవిడ వండి పెడతా ఉండేవారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకించారు, వాళ్ళ బంధువులు అందరూ వ్యతిరేకించారు. వాడు ఎవరో సంబంధం లేని వ్యక్తిని వాళ్ళు ఆవిడ చిన్న ఉద్యోగం చేసేవారు, దాంతోనే పెట్టేవారు. అది అయిపోయింది, అలా జరిగింది. అందరూ వ్యతిరేకించినా సరే ఆవిడ ఆ భోజనం పెట్టారు. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి 3 గంటలు 4 గంటల ఆ టైంలో వస్తే నేను అందరితో పాటు అతను కూడా టీ తెప్పించేవాడిని. అదే ఆవిడ చేసిన భోజనం, నేను ఇచ్చిన టీ, అది అతనికి గుర్తుంది. కానీ 4-5 సంవత్సరాలు అయ్యేటప్పటికి అతను బాగా స్థిరపడ్డాడు. గవర్నమెంట్లో మంచి పలుకుబడి సంపాదించాడు. తను పోగొట్టుకున్న అన్ని సంపాదించుకున్నాడు. ఉన్నవాడు ఆవిడ పెట్టిన భోజనాన్ని మర్చిపోలేదు. ఆవిడకి ఏం కావాలో ఏ లోటు లేకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టిల్ ఇంకా కొనసాగుతుంది. బ్యాంకులో డబ్బులు వేసి ఆవిడ ఖర్చులకి, దేనికి ఖర్చు పెట్టుకుంటావో ఖర్చు పెట్టుకో, మమ్మీ అంటాడు, ఖర్చు పెట్టుకోవాలి. నన్ను బావగారు అంటాడు అనమాట. అది అందరికీ అన్నీ చేశాను. ఆవిడ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు కూడా చేయించాడు. అందరికీ అన్నీ చేశాను. బావగారు మీకే నేనేం చేయలేదు, నాకు మీరు ఏమన్నా చేయించుకోండి, మీ దగ్గర టీకి నేను రుణపడిపోయి ఉన్నానని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. నాకు నువ్వేమి చెయ్యొద్దు, నాకు కావాల్సిన గురువు ఆశిస్తూ మా పిల్లలు శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు, ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటాము, మేము చాలా జాగ్రత్తగా ఉంటాము, కాబట్టి మాకేమక్కర్లేదు, నువ్వేమన్నా చేయాలనుకుంటే రాజమండ్రి ఆశ్రమానికి చెయ్యి అని నేను చెప్పడం జరిగింది. ఏం చేయమంటారో అన్నాడు. 200 కుర్చీలు మా రాజమండ్రి ఆశ్రమానికి అరేంజ్ చేయమని చెప్పాను. 200 కుర్చీలు అంటే 100 కుర్చీలు అప్పటికప్పుడు, మీరు అందరూ కూర్చున్న కొత్త కుర్చీలు అన్నీ అవే. 100 కుర్చీలు అప్పటికప్పుడు పంపించాడు. మిగిలిన అందరూ మరోసారి చూద్దామని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఆవిడ పెట్టిన గుప్పుడు మెతుకులు ఆవిడ పేరు మీద ఇవి కూడా ఇచ్చాడు. ఆవిడకి వస్తే మనం శారది స్వామితో కప్పిందాం అనుకున్నాను, కానీ ఆవిడ రాలేదు. ఆ ఒక్క మాటకే అంత శ్రమపడి 65,000 రూపాయలు విలువైన కుర్చీలు, నీలకమ్మలో స్టాండర్డ్ కుర్చీలు పంపించాడు. అంటే చిన్న సంకల్పం పెద్ద ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది అనడానికి ఈ ఉదాహరణ మీకు చెప్పారనమాట. ఆ రోజు చిన్నగా అందరితో పాటు తను ఒక ముద్ద పెట్టింది, ఒక కొడుకుగా భావించి. మా షాపులో 4 పాటు నేను ఒక టీ, అప్పుడు టీ అంటే ₹2 అది గుర్తు పెట్టుకుని అతను చేశాడంటే మనం ఎప్పుడైనా చేసిన మంచి పనికి అలా మనకు తెలియకుండానే ఎన్నాళ్ళైనా మనకు తిరిగి వస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. అదే స్వామివారు మనకు చెప్తున్నారు, చిన్న సంకల్పం మీరు చేసుకోండి, ఆటోమేటిక్గా పెద్ద ఆశీర్వాదం ఇమీడియట్గా వచ్చేయడం అంటే వచ్చి పడిపోవడం ఉంటుంది, దానికో టైం ఉంటుంది, దానిపై లెక్క ఉంటుంది. అది విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఇకపోతే మనకు ఒక విశిష్ట అతిథి ఏం చేశారు, డాక్టర్ ఎన్ శ్రీదేవి గారు, MD, CEO. వీరంతా ఆర్గానిక్ విషయంలో పంట సాగించడమే కాకుండా దానికోసం పాటుపడుతున్నారు. వారు స్వామివారిని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నారు. వీరి కుటుంబం అంతా కూడా ఆర్గానిక్ సంబంధించిన విషయాలు ఉంటాయి. స్వామివారిని దర్శించుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి. గురువుగారికి నమస్కారాలు. ఇక్కడ సభకు విచ్చేసిన అందరికీ కూడా
నమస్కారాలు. ఇది నేను ఊహించినటువంటి ఒక విషయం. మన మరిది వెంకటరెడ్డి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అసలు ఇలాంటి ఒక పీఠం ఉందని కూడా నాకు ఈ రోజు వరకు తెలియదు. నా పేరు డాక్టర్ శ్రీదేవి. ఇక్కడ ఒక హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇండస్ట్రీకి ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ని. అయితే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇండస్ట్రీ స్థాపించడం వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ భూమిని అందరూ పాడు చేస్తున్నారు, ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ మయం అయిపోయింది. సో ఈ భూమి వదిలి వెళ్ళిపోయేలోగా నా వంతు ఏదో ఒకటి చెయ్యాలి ఈ భూమి కోసం అని చెప్పేసి పూర్తిగా హెర్బల్ ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతోంది మా ఫ్యాక్టరీలో. దీనికి మేము వాడేటువంటి ముడి పదార్థాలు కుంకుడుకాయ, షీకాయ, ఇవన్నీ కూడా 15 ఏళ్ళు క్రితం వరకు కూడా కొంతమందికి అవగాహన ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్కి కుంకుడుకాయ అంటే అది ఏంటి అని అడిగే పరిస్థితి వచ్చేసింది. సో కుంకుడుకాయ అనేది బయోసర్ఫెక్టెంట్. సో నా చిన్నతనంలో ప్రతిదీ కుంకుడుకాయలతోనే చేసేవారు. ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళంతా కూడా గిన్నెలు తోముకోవటం అవన్నీ కూడా మేము తలస్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన కుంకుడుకాయ తొక్కుతూ అవి శుభ్రం చేసేవారు. అలానే పట్టు చీరలు కూడా మా అమ్మ కుంకుడుకాయ పులుసుతోనే ఉతకటం నాకు బాగా జ్ఞాపకం. సో దీన్ని మళ్ళీ మనం ఎందుకు తిరిగి తీసుకురాకూడదు? మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి కెమికల్ మయం అయిపోయి భూమిలో మనం నీరంతా కూడా కంప్లీట్గా పాడైపోయింది. మళ్ళీ అదే భూమిలో ఆ నీరుని మనం పైకి తీసుకొని మనం తాగుతున్నాము. దానివల్ల రోగాల బారిన పడుతున్నాము. సో భవిష్యత్తు తరాలు ఏంటా అని ఆలోచించినప్పుడు చాలా దిగులుగా అనిపించేది నాకు. సో నా ఈ సంకల్పమే ఈ ప్రొడక్ట్స్ తయారీకి దారితీసింది. ఇది పూర్తిగా భగవంతుడి సంకల్పం. నా ద్వారా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన నిర్ణయించుకున్నాడని నేను మనసా వాచ కర్మణ నమ్ముతున్నాను. అయితే ఆ ప్రోడక్ట్ చాలా విపరీతమైనటువంటి ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది. చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలకు కూడా నేను దాన్ని ఇస్తున్నాను ఆ ప్రోడక్ట్ని. సో ఇంకా దీనికి ఇది పూర్తిగా హెర్బల్ ప్రోడక్ట్ గురువు గారు. సో ఇది మాట్లాడటానికి సమయం ఇచ్చినటువంటి వారికి నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీదేవి గారిని స్వామివారు సాల్వా బహుకరించి ప్రసాదాన్ని అందిస్తున్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులు డాక్టర్ ఉమాశ్వర సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారములు, సభా సభ్యులకు నా నమస్కారములు. ఇంకా నేను ఆనంద్ గారు రుద్రకాచ స్వామి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్, ఇది స్వామి ఇలా ఉంది, స్టేజ్ 4, మనం ఏం చేయాలో తెలియట్లేదు, కీమోథెరపీకి కూడా పనికిరాదు అంటున్నారు. అంటే స్వామి అన్నారు టాటాకి కన్సల్ట్ అవుదాము, వైజాగ్లో టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అక్కడ చూద్దాము, అక్కడ ట్రీట్మెంట్ చేద్దామంటే మా డాడీకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో నేను ఆనంద్ గారు వెళ్ళి రిపోర్ట్స్ అయి పట్టుకుని వెళ్ళి మాట్లాడడం జరిగేది. కానీ స్వామి అన్నారు నేనే స్వయంగా ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి నేనే చెప్తాను ఆయనకి ఇష్యూ ఉందని, మీరేం కంగారు పడక్కర్లేదని చెప్పారు. ఆయన ఇంటికి రావడం, ఆయనే వచ్చి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది కానీ మీరు ధైర్యంగా ఉండాలి, ప్రాబ్లం లేదు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదని చెప్పి ఆయన వచ్చి ఆ భరోసా ఇవ్వడం వల్ల ఆయన కొంచెం ధైర్యంగా ఉన్నారు. కానీ ధైర్యంగా ఉన్నారు కానీ లోపల ఏంటంటే నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ట్రీట్మెంట్ చేసినా నేను ఉండనేమో అన్న ఒక ఇది కూడా ఉంది. ఆయనకి 2 ఉన్నాయి, భయము ఉన్నాయి ప్లస్ స్వామి చూసుకుంటారని ఇది ఉంది, 2 ఉంది. కానీ అది వైజాగ్ వెళ్ళడం, 2-3 మంత్స్ అక్కడే ఉండిపోవడం, సభలు వచ్చాయి, ఫిబ్రవరి సభలు వచ్చాయి, సభలకు వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండను అని చెప్పి కూడా అడిగా. ఎప్పుడైతే స్వామి వద్దండి రెస్ట్ తీసుకోండి అనగానే అప్పుడు ఇంట్లో ఉన్నారు. ఇంకా ఆయన ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను సిక్ అయిపోయాను, ఏమైపోతుంది, 2 ఆడపిల్లల పెళ్ళి అట్లా అనుకునేవారు. స్వామి అయితే నేను చూసుకుంటాను అన్ని వెనక్కి నుంచి ఎప్పుడు చెప్తూనే ఉండేవారు, కాల్ చేయడం, ఆయన గురించి తెలుసుకోవడం అంతా కూడా. కానీ ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు బాగానే ఉన్నారు, ఇంకా బెడ్ రిడెన్ అయిపోయారు. ఇంకా అది స్ప్రెడ్ అవ్వడం, బోన్కి స్ప్రెడ్ అవ్వడం, ఇది అవ్వడం. ఇంకా నాకు ఇంకా పెళ్ళిళ్ళు 2 మంత్స్ ముందు స్వామి కల్లోకి రావడం జరిగింది. అప్పుడు నాకు ఎట్లా వచ్చిందంటే స్వామి నాన్నగారు November 6th ఎగ్జాస్ట్ అవ్వబోతున్నారు, ఇంకా రెస్పాన్సిబిలిటీస్
తీసుకోవాలి అని కల్లోకి వచ్చి చెప్పారు. కరెక్ట్గా అది ఇంకా 2 months, November 6th అంటే నాకు ఆల్మోస్ట్ స్వామి చెప్పింది అక్టోబర్లో. ఇంకా నేను ఆనంద్ గారికి చెప్పడం జరిగింది. కళ ఇంక ఇద్దరం టెన్షన్ అనమాట. అరే 2 months ఉంది టైము, పెళ్ళిళ్ళు చూస్తే ఏ సంబంధాలు రావట్లేదు, అంటే వస్తున్నాయి కానీ అంటే మనకి కుదరక అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా చూస్తే స్వామి ఏమో లాయర్ గారితో చెప్పడం జరిగింది, ఆగస్ట్ వరకు అయితే ఆయన కొంచెం ప్రశాంతంగా పెళ్ళిళ్ళు చూసుకోగలుగుతారు, దాని తర్వాత అయితే ఎంజాయ్ చేయలేరు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ టైంలో పెళ్ళి అంటే 2 monthsలో ఇదైపోతారని తెలిసి ఇంకా నాకు ఆనంద్ గారికి ఈ విషయం తెలుసు. November 6th నాన్నగారు ఎగ్జాస్ట్ అవుతున్నారు అని. ఇంకా అలాగే వచ్చిన సంబంధాలు అన్నీ కూడా స్వామి దగ్గర చేరడం జరిగేది, ఏదో ఒక రూపంగా క్యాన్సిల్ అవ్వడము అట్లా జరిగాయి. ఇంకా స్వామి అన్నారు, చిన్న పాపకు కూడా చూసేసేయండి, ఇద్దరికి కలిపి చేసేద్దామంటే, ఇద్దరికి కలిపి అంటే మళ్ళీ నాన్నగారికి ఇష్టం లేదు, ఇద్దరికి ఒకే రోజు చేయకూడదు అని అంటే లాస్ట్కి 5 days గ్యాప్ అంటే ఒప్పుకున్నారు ఆయన. స్వామి అయితే ఇద్దరికి ఒకసారి చేద్దామని అనుకున్నారు కానీ ఆయన ఇష్ట ప్రకారంగానే చేద్దామని చెప్పి 5 days గ్యాప్ ఇచ్చి అక్కడ కూడా నాన్నగారు ఇష్ట ప్రకారంగానే స్వామి చేయటం జరిగింది. ఫస్ట్ నా పెళ్ళి October 3rd అనుకున్నాము కానీ కుదరక 11th వెళ్తుంది. October 3rd అయ్యి ఉంటే అట్లీస్ట్ నా పెళ్ళనే నాన్నగారు కొంచెం చూసుకునేవారు. అక్కడికి స్వామి హరియప్ చేస్తున్నారు, టైం లేదు మనకి, టైం లేదు అని చెప్పి. ఇంకెంత ఫాస్ట్ అప్ చేశారంటే ఇంకా 40 days బ్యాక్ పెళ్ళికి 40 days బ్యాక్ నాది కానీ చెల్లి పెళ్ళి కానీ ఇద్దరివి ఏవి కుదరలేవు. కానీ మాకు లోపల టెన్షన్, నాకు ఇంకా కళ ఇంచుమించు ఆల్మోస్ట్ అందరికీ చెప్పడం జరిగింది. నేను ఇంకా అందరికీ టెన్షన్ ఏంటంటే November 6th దగ్గరికి వచ్చేస్తుంది, పెళ్ళిళ్ళు చూస్తే ఏమీ ఇదిగా లేవు. అప్పటికి సెప్టెంబర్ ఎండింగ్లో ఇప్పుడు సెప్టెంబర్ స్టార్టింగ్లో నాకు ఈ కళ రావడం జరిగింది, నాకు ఏవి సంబంధాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. సో ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందంటే ఇంకా ఒక మ్యాచ్ కుదిరింది అనుకున్నది, నాది క్యాన్సిల్ అయితే స్వామి ఇంకా అన్నారు నేనే ఇంక రంగంలో దిగుతాను, ఇంకా నేనే బాధ్యత తీసుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది. ఒక గురువారం, నెక్స్ట్ గురువారానికి నాకు సంబంధం ఖాయమైపోయింది. ఒక గురువారం చెప్పారు, నెక్స్ట్ గురువారానికి సంబంధం రావడం, సేమ్ డే రోజు మార్నింగ్ చూసుకోవడానికి వచ్చారు, సాయంత్రానికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. 1 dayలో నాకు 2 అయిపోయింది. స్వామి రావడం జరిగింది, ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం, నాన్నగారికి ధైర్యం కూడా చెప్పారు, పెళ్ళి అయిపోతే మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ధైర్యంగా ఉండండి, ఈ సాధన చేసుకుంటూనే ఉండండి అంటే. అంత నొప్పులు వచ్చినా సరే స్వామి నడిచేవారు కానీ ఇంకోటి అనేవారు కాదు. ఎన్ని నొప్పులు వచ్చాయంటే ఇంకా విపరీతమైన నొప్పులు, ఇంకెంత నొప్పి వచ్చినా స్వామి నడిచేవారు, ఇంకోటి కూడా అనేవారు కాదు, లేదా అమ్మ, ఈ 2. సరే ఓ రోజు మా పెద్దమ్మ అడిగారు అంట, నీకు ఇంత బాధలు ఉన్నాయి కదా స్వామిని అడగచ్చు కదా, ఆయన్ని తగ్గిస్తారు కదా, నువ్వు అంత దగ్గరగా ఉంటావు కదా అంటే, నేనేనాడు స్వామిని ఏమీ అడగలేదు, నేను ఇంకా అడగను, ఆయన ఏది ఇస్తే అదే తీసుకుంటాను, నేను అడగనని చెప్పడం జరిగిందట. సో అంత డెడికేటెడ్గా ఉండేవారు, ఇంకేదైతే అవుతుంది ఆయన చూసుకుంటారులే అన్నట్టు ఉండేవారు. ఆయన ఉంటున్నారు కానీ ఫాలోఅప్ చేసుకునేవారు. బెడ్ మీద ఉన్నా సరే ఎవరికొకరు కాల్ చేసి అక్కడ ఆ పని అయిందా, పిఠాపురంలో ఈ పని అయిందా అంటే నేను అనేదాన్ని ఒక్కొక్కసారి, డాడీ అంటే నొప్పులు ఉన్నాయి కదా ఫోన్ చేయడం అవసరమా అంటే, పనులు ఆగిపోతాయి అక్కడ, పనులు చూసుకోవాలి అని చెప్పి అనేవారు అనమాట. సో ఇంకా ఈ 40 daysలో ఇంకా చెల్లి సంబంధాలు కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే చెల్లి సభ్యులే కావాలి, బయట వాళ్ళు అయితే నాకు వద్దు అని ఒక ఇది పెట్టుకోవడంతో సభ్యులని కానీ మళ్ళీ వెతకాలి, ఎక్కడ దొరుకుతారు, మనతో ఫాస్ట్గా దొరకరు. చెల్లిది కూడా 2 weeks అయిపోయింది. ఈ గురువారం చూసుకోవడానికి వచ్చారు, నెక్స్ట్ గురువారం ఎంగేజ్మెంట్ అయింది, మళ్ళీ గురువారానికి పెళ్ళి. అది కూడా ఫస్ట్ ఒప్పుకోలేదండి వాళ్ళు, ఇప్పుడు మేము చేసుకోము అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళంతటే వాళ్ళు వచ్చి మాకు ఓకే అండి మేము చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఆలోచించడానికి వాళ్ళకి 3 weeks పట్టింది, ఇప్పుడు చేయొచ్చా లేదా అన్న దానిపైన. మొత్తం 40 daysలో ఇద్దరు పెళ్ళిళ్ళు జరిగే యాస్టేస్ నాకు కల్లో స్వామి November 6th అని ఎలా చెప్పారు, November 6నే నాన్నగారు నైట్ 11:30కి కాలం చేశారనమాట. అది వెళ్ళినప్పుడు కూడా 11:30 అంటే గురువారం అయ్యింది. నేను పిఠాపురం నుంచి రిటర్న్లో ఉన్నా, నేను ఆనంద్ గారు. ఆల్ ఆఫ్ సడన్ ఆయనకి ఆక్సిజన్ పడిపోతూ ఉందన్నమాట. ఇంక వెళ్ళేసరికి చెల్లి తమ్ముడు ఉన్నారు హాస్పిటల్. అప్పటికి ఇంకా ఎంతంటే ఇంకా గొడక పెట్టేస్తారంటే అర్థమవుతుంది, ఇంకా ఆయనకి ప్రాణం పోతుందని మాకు ఒక సిగ్నల్ తెలిసింది. అప్పటికి నేను చెల్లి తమ్ముడు ఆనంద్ గారు నలుగురు డాడీ దగ్గర ఉన్నాం. అప్పుడు దాకా కళ్ళు అస్సలు తెరవలే. అప్పటికి 1 week నుంచి అన్కాన్షియస్లో ఉన్నారు, కళ్ళు తెరిచింది లేదు, మాట్లాడింది లేదు. ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయే ముందు ఒకేసారి కళ్ళు పెద్దగా తెరిచి నన్ను, చెల్లిని, తమ్ముడిని, ఆనంద్ గారిని ఫుల్గా ఒకసారి చూసుకుని ఒక ఐ బ్లింక్ ఇచ్చి స్లోగా ఆయన కళ్ళు మూసుకున్నారు. అసలు
డాక్టర్స్ కూడా మేము అడిగాం తర్వాత, అక్కడ కేపీ ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్స్ని నేను ఆనంద్ గారు వెళ్ళి అడగడం జరిగింది. ఏ పేషెంట్ అన్నా మీరు వెళ్ళిపోయే ముందు ఆయనంతటా ఆయన కళ్ళు ఓపెన్ చేసి చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఎప్పుడన్నా జరుగుతుందా, ఇది మెడికల్గా సాధ్యమా అని అడిగాం. ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ చూస్తారు, మేము తక్కువ చూస్తాం కదా అంటే ఆయన ఒక మాట అన్నారు, మీరు చెప్తుంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు, నేను లేను కదా ఆ టైంలో, నేను అసలు అలాంటిది ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు. సో అప్పుడు స్వామి తర్వాత అన్నారు, నాన్నగారు వెళ్ళిపోయే ముందు మీ ముగ్గురిని చూసి వెళ్ళాలన్నది కోరిక, ఆయన అంతటా ఆయన చూసి వెళ్ళారు, ఆయన కోరుకున్నారు గురువారం నాడు వెళ్ళాలి, కార్తీక మాసంలో వెళ్ళాలని, ఆయన ఇష్టాన ప్రకారంగానే స్వామి తీసుకెళ్లారనే విషయం స్వామి వచ్చాక చెప్పడం జరిగింది. నాన్నగారు అంత బాధపడుతున్న స్వామి ఇంకా పిల్లల బాధ్యత ఆయన తీసుకుని ఆయన చేయటం జరిగిందంటే అంత హెల్త్ ఇష్యూ ఉన్న నాన్నగారు స్వామి పనులు చేయటం వల్లే. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువులకు నా నమస్కారం. ఒక డెడికేటెడ్ శిష్యుడి విషయంలో గురువు ఎలా ఉంటారు అని తెలుసుకోవాలంటే మనం కల్కమూర్తి ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన ఎప్పుడు ఏ టైంలో స్వామి రమ్మన్న ఆ టైంలో వెళ్ళి చేసేవాడు. అసలు సొంత పిల్లల పెళ్ళిళ్ళకు కూడా ఏ తండ్రి అంత తప్పించడు. అలాంటిది ఆయన పిల్లల కోసం గురువు గారు ఎంత తప్పించారంటే అందులో సంబంధాలు వెతకడంలోనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పిల్లలు మళ్ళీ వీళ్ళు ఎలా చూసుకుంటారు, భవిష్యత్తులో వీళ్ళు ఎలా ఉంటారు అన్ని క్యాల్కులేషన్ వేసుకుని నిమిషాల మీద ఆ పెళ్ళిళ్ళు జరిపించి దగ్గరుండి మళ్ళా ఆయన్ని గురువుగారు స్వయంగా ఉండి వీళ్ళిద్దరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతంతా ఆశీస్సులు కూడా ఇప్పించి అంత శ్రమ పడ్డారు. అంటే ఇప్పుడు ఒక గురువు అన్న వ్యక్తి ఇలా ఉంటారా అని మన కళ్ళకి కనిపించేలాగా ప్రత్యక్షంగా చూపించారు. అంత అటువంటి మహానుభావుడు నీడ మనం ఉన్నాం కాబట్టి మనం ఎంత జాగరూకతతో, ఎంత శ్రద్ధతో, ఎంత డెడికేషన్తో మనం అందరూ ఉంటే మనకి స్వామి ఆశీస్సులు ఆ పడగ నీడలో మనం ఉన్నా సరే మనకేమీ కాదనమాట. అంత గొప్ప శక్తి, మహిమాన్వితమైన వ్యక్తి మనం గురువుగా మనం పొంది ఉన్నాము. ఇప్పుడు స్వామివారు అనుగ్రహ భాషను ఆడుకుందాం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు, పుర ప్రముఖులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు ఆంజలు తెలియజేస్తూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసి మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి దైవత్వం వైపు పయనించేటువంటి విధానంలో తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తాత్విక జీవన విధానంలో మన దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్ల నుండి రక్షణ పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది తాత్విక జీవన విధానం వల్ల. ఇందువల్ల ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ప్రతిలిప్త ఏదో ఒక రకమైనటువంటి కష్టాలు, బాధలు, నష్టాలు, తాపత్రయాలు, ఒత్తిళ్ళు, అలజడి, అశాంతి, అసహనం, ఉద్రేకాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిలిప్త ప్రతిరోజు కూడా. ఆ దినచర్య మనం ప్రతిరోజు కూడా ఒక సంతోషకరంగా, ఆనందంగా మన యొక్క దినచర్య సాగిస్తూ వచ్చేటువంటి లోటుపాట్లను, కష్టాలను, నష్టాలను, సమస్యలను తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక జీవన తత్వాన్ని మనం అలవర్చుకుంటే ఎన్నో సమస్యలు మనగా మనం పరిష్కరించుకునేటువంటి మానసిక ధైర్యం, మానసిక శక్తి, మానసిక సంకల్పం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం జీవన విధానం సాగిస్తే మనం ఏదైనా కూడా మన జీవిత విధానంలో సాధించవచ్చు, పొందవచ్చు, మనం గ్రహించవచ్చు. అంటే మనం సాధారణంగా మనందరికీ ఎక్కువ శాతం అపజయాలు ఏర్పడుతూ ఉంటాయి. అపజయాలను చూసి మన మనస్సు బలహీనపడిపోయి మనం ముందడుగు వేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆ అపజయం మన మనస్సును బలహీనపరుస్తుంది.
ఆ బలహీనపరిచేటువంటి ఆ మనస్సుని ఒక బలీయమైనటువంటి శక్తిగా మార్చి ఆ అపజయాన్ని ఏ విధంగా మనం ప్రయత్న సాధన రూపంలో అధిగమించి మనం పురోగతి సాధించి మన విజయం వైపు మనం ఏ విధంగా ప్రయాణం సాగించవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ యొక్క సద్గురు యొక్క తాత్విక జీవన విధానం అలవర్చుకోవడం ద్వారా సద్గురు యొక్క మహామంత్రం యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఈ రెండు కూడా మనకు చేయూతనిచ్చి ఆ సమయాల్ని పరిష్కరింపజేసి మనకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం సరెండర్ అయ్యాలి అంటే సద్గురువుకే అంకితం అర్పించుకొని మన మనస్సుని మనం ప్రయాణం సాగించాలి. మనస్సుని అంకితం చేయటం అంటే భక్తి, పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ సద్గురువుని అర్థిస్తూ మనం ప్రయాణం సాగిస్తే మనకు ఆయన వెన్నంటూ ఉండి మనకు ఒక చక్కని నీడను ప్రసాదిస్తూ మనకు ఆయన ఒక బాటని ఏర్పాటు చేసి ఆ బాటలో మనకు పయనింపజేస్తూ మన గమ్యాన్ని చేరేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో కలిగిస్తారు. ఇప్పుడు మనలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానముతో ఆయన అర్థిస్తూ ఆయన బాటలో మనం ప్రయాణం సాగిస్తే ఆయన మనకు రక్షణ కవచాన్ని కల్పిస్తారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని మన డాక్టర్ ఉమామహేశ్వరి గారు వారి యొక్క తండ్రి గారి యొక్క వారి యొక్క అనుభవాన్ని వారి జీవితంలో వారు పొందినటువంటి అనుభవాన్ని వారు తెలియజేశారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి నిరూపణతో అనుభవపూర్వకమైనటువంటి ఈ తాత్విక జీవన విధానం ఏ విధంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరిస్తే వాటి యొక్క సత్ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం వారి యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ పీఠం యొక్క తత్వం మానవత్వాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వము. అంటే ఈనాడు సమాజంలో మనం అనేక మతాలుగా అనేక ధర్మాలు మనం ఆచరిస్తూ మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఎవరికి వారి యొక్క మతాల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ఆ యొక్క మత స్వరూపమైనటువంటి విధానాలను ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తున్నాం. అన్ని మతాలు కూడా మానవత్వాన్ని సూచిస్తున్నాయి. మూలంగా, స్థూలంగా, సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రతి మత ధర్మంలో కూడా మానవత్వం తెలియబడుతుంది. కాబట్టి ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభువు నోట, ఒక తాత్వికుని నోట, ఒక యోగి నోట, ఒక జ్ఞాని నోట పలికింపబడేటువంటి అద్భుతమైనటువంటి ధర్మ జ్ఞానము ఏది అంటే మానవత్వము. అంచేత మన రామాయణం, భగవద్గీత, ఖురాను, బైబిలు, బౌద్ధ ధర్మం, జైన ధర్మం ఈ విధంగా అనేక మతాల్లో చెప్పబడేటటువంటి విషయం మూలంగా, స్థూలంగా, సూక్ష్మంగా విశ్లేషించుకుంటే మానవత్వాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చెప్పబోయేటువంటి విషయం మానవత్వం మతము అని చెప్పబడుతుంది. ఆ మానవత్వమే ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క తత్వం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి ఈ మానవత్వాన్ని మనం దైనందిన జీవన విధానంలో ఆచరించేటువంటి విధానం తాత్విక జీవన తత్వం ద్వారా తెలియబడుతుంది. అంటే తాత్విక జీవన తత్వాన్ని మనం అలవర్చుకుంటే మనలో మానవత్వం ఏర్పడుతుంది. ఆ మానవత్వపు లక్షణాలు మనలో ఉండేటువంటి దైవత్వాన్ని తెలియజేస్తాయి, అంటే ఈశ్వరత్వాన్ని తెలియజేస్తాయి. భౌతికంగా మానవత్వంగా తెలియబడుతుంది, అంతర్లీనంగా అభౌతికంగా అది ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. ఉదాహరణకు చూడండి, మనం అద్దం ముందు నుంచున్నప్పుడు మన బింబం ప్రతిబింబ రూపంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే ఆ యొక్క అద్దానికి మసి కానీ బూడిది కానీ ఉన్నట్టయితే మన బింబం స్పష్టంగా ప్రతిబింబ రూపంలో మనకు కనిపించదు. కారణం అద్దాన్ని పట్టినటువంటి మసి బూడిద వల్ల. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఈశ్వరత్వం మనకు తెలియబడాలి అన్నట్లయితే మనలో మన మనసులో ఒక పరిశుద్ధత ఉండాలి, పరిపూర్ణత్వం ఉండాలి. ఆ పరిశుద్ధత ఉన్నట్టయితే ఆ మసి అనే బూడిద ఇవన్నీ కూడా తొలగింపబడి మన మనసు ఒక స్వచ్ఛమైనటువంటి అద్దంగా కనిపించి ఆ మనస్సు ద్వారా మన శరీర తత్వం ద్వారా
మనం కార్యరూపంలో మానవత్వపు విలువలు ఆచరించేటువంటి స్థాయి మనలో ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రతిబింబం మానవత్వంగా తెలియబడుతూ భౌతిక విధానంలో అంతర్లీనంగా అభౌతికంగా ఈశ్వరత్వం అంటే దైవత్వం మనలో బింబస్వరూపంగా తెలియబడుతుంది. కాబట్టి మనలోనే దైవం ఉంది అనేటువంటి విషయం ఆ దైవం భౌతిక విధానంలో మానవత్వంగా తెలియబడుతుంది. అదే మన వేదవాంగ్మయంతో విశ్లేషించుకున్నట్లయితే తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే తనలోనే ఆ బ్రహ్మస్వరూపం నేననేటువంటి ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. అంటే నేననేటువంటిది ధ్వని ఏ విధంగా ఉంది? ఈశ్వరత్వంగా ఉంది. అంటే మనలో ఈశ్వరత్వం అనేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని నిండి ఉన్నది. ఆ ఓంకార స్వరూపమైనటువంటి నేననేటువంటి ఆ స్వరూపం భౌతిక విధానానికి వచ్చేసరికి ఎట్లా ఉంది అన్నప్పుడు అది శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనేటువంటి 3 తత్వాల యొక్క కలయికగా తెలియపరచబడుతుంది. ఆ ఓంకారం అనేటువంటి రూపం కూడా అకారము, ఉకారము, మకారము అనేటువంటి 3 రూపముల యొక్క కలయిక ఓంకారము. అది ఈశ్వరత్వము, అది నేను అనేటువంటి స్వరూపంగా తెలియబడేటువంటి అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి. అది భౌతికవాదానికి వచ్చినప్పుడు ఆ శక్తి శారీరక, మానసిక, ఆత్మతత్వాల యొక్క స్వరూపంగా అది మానవత్వంగా తెలియపరచబడుతుంది. కాబట్టి మానవత్వం అనేటువంటిది ప్రతిబింబం అయినట్లయితే బింబ స్వరూపం నేననేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి దైవత్వము. అంచేత మనలో దైవత్వము అనేటువంటి నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క భగవత్ స్వరూపం యొక్క శక్తి మనందరిలో నిండి ఉన్నది. ఆ భౌతికవాదానికి వచ్చినప్పుడు ఆ యొక్క శక్తిని వేరు వేరు నామాలతో వేరు వేరు పూజా విధానాల్లో మనం ఆచరిస్తున్నాం. ఆయా నామాలతో ఆయా పూజా విధానంలో ఉండేటువంటి భగవత్ శక్తి బింబ స్వరూపం, అది ప్రతిబింబ రూపంలో అంతటా అన్నిటా నిండి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి. కానీ మనమే ఆ యొక్క బింబానికి అనేక నామాలు, అనేక రూపాలు, అనేక విషయాలుగా ఏర్పరుచుకుని మనం ప్రయాణం సాగిస్తున్నాం. చివరికి మనందరం చేరుకునేటువంటి ఆ బింబ స్వరూపం అనేటువంటి ఆ రసస్వరూపం అనేటువంటి తేజస్సు స్వరూపంగా మనం లీనం కాబడుతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని పొంది తరింపజేసుకోవడానికి మన సద్గురువర్యులు ఒక చక్కని సాధన కూడా మనకు ప్రసాదించారు. అదే త్రయీ సాధన. అంటే ఓంకార స్వరూపం నేను అనేటువంటి ధ్వని తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన, మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అన్వేషణతో కూడినటువంటి సాధన త్రయీ సాధన. అంటే మనం ఎలా ఉంది, మన ఓంకార రూపంగా ఉండేటువంటి మన భౌతిక మానవ రూపం శారీరక తత్వంగా ఉంది, మానసిక తత్వంగా ఉంది, ఆత్మతత్వంగా ఉంది ఈ మానవ రూపం. అంటే శారీరక తత్వం గురించి మనందరికీ తెలుసును. ఈ శారీరక తత్వంలో అనేక వేల కోట్ల నిర్మాణంతో కూడుకున్నటువంటి ఈ యొక్క జీవాణువుల యొక్క కలయికతో కూడినటువంటి ఒక రూపధారణగా ఉంటూ ఈ శారీరక తత్వం భుక్తిని ఆశిస్తూ ఇది మనుగడ రూపంలో కార్యరూపం దాల్చేటువంటి స్థితిగా ఉంటూ అది ఆజ్ఞలు స్వీకరించేటువంటి ఆజ్ఞలను స్వీకరించేటువంటి స్థితిగా ఉండి అది మానసిక తత్వంగా అనుసంధానం కాబడి ఉంది. అంటే మానసిక తత్వం నుండి ఆజ్ఞలు ఆదేశాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి జ్ఞాన సాధన ద్వారా ప్రసాదింపబడుతుంది. ఆ మానసిక తత్వానికి మించి ఉన్నటువంటి మరొక తత్వం ఆత్మతత్వం. అంటే ఈ ఆత్మతత్వం జ్ఞానము ద్వారా ఈ మానసిక శారీరక తత్వాలకు అనుసంధానం కాబడి ధ్యానం ద్వారా తెలియబడుతుంది ఆత్మతత్వము. కాబట్టి శారీరక మానసిక ఆత్మతత్వాల యొక్క కలయిక కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అది త్రయీ సాధన రూపంలో
ప్రసాదింపబడుతుంది. అంచేత శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన, ఈ 3 సాధనల యొక్క కలయికతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం పొంది ధరింపజేసుకున్నప్పుడు శారీరక తత్వంలో ద్వారా మానసిక తత్వం ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహింపజేసుకుని ఆ యొక్క స్థితిగా ప్రయాణం సాగించినప్పుడు మనలో ఉండేటువంటి దైవత్వం యొక్క అన్వేషణ మనలో ప్రారంభం కాబడుతుంది. ఆ విధమైనటువంటి ప్రయాణాన్ని మనం సాగించడానికి ప్రతిరోజు మనం కొద్దిపాటి సమయాన్ని మనం వెచ్చించగలిగినట్లయితే అది త్రయీ సాధన రూపంలో ఆ యొక్క త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మేలుకొల్పుతూ తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి స్థాయి మన మనసులో ఏర్పరుచుకుంటూ మనం జీవనయానం సాగించడం ద్వారా ఆ దినచర్యలో ప్రతిరోజు మనకు వచ్చేటువంటి ఆ దినచర్యలో వచ్చేటువంటి కష్ట నష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది ఉద్రేకాలు ఇత్యాది విషయాలన్నిటినీ మనం మన యొక్క మానసిక తత్వం ద్వారా శారీరక తత్వాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి జీవన విధానంగా అలవర్చుకుని మనం ప్రయాణం సాగించే అవకాశం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం దినచర్యలో మనం ఆచరించినటువంటి ఆ త్రయీ సాధన యొక్క శక్తి మన యొక్క దినచర్యను ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి జీవన చర్య మనలో ప్రతిరోజు జరిగేటువంటి దిశగా మనకు పయనింపజేస్తుంది. తద్వారా మన యొక్క జీవన విధానంలో కష్టాలైనా, నష్టాలైనా, దుఃఖాలైనా, అపజయాలైనా వేటినైనా కూడా తట్టుకొని మనం ప్రయాణం సాగించేటువంటి దినచర్య ప్రతిరోజు మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మన మనస్సుని అలవర్చుకోగలిగినట్లయితే మన మనస్సులో ఏర్పడేటువంటి ఆ అద్భుతమైనటువంటి తాత్విక ఆలోచన శక్తి మనకు మానసిక తృప్తినిస్తుంది, మానసికమైనటువంటి శాంతిని కలిగిస్తుంది, మన యొక్క తాత్వికమైనటువంటి ఆలోచన స్థాయిని వృద్ధిపరుస్తుంది. ఆ తాత్విక ఆలోచన చేత శారీరక తత్వంలో కార్యరూపం దాల్చేటువంటి ఆయా అంశాలకు ఒక చక్కని దిక్సూచిగా ఏర్పడి మార్గదర్శకం కాబడి ఎన్నో విషయాలు మనగా మనం స్వతహాగా మనం పరిష్కరించుకునేటువంటి సామర్థ్యత మనకు ఏర్పడుతుంది. అటువంటి శక్తి మనం దేని వల్ల పొందగలిగాం అంటే త్రయీ సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం అన్నమాట. అంటే ఆ త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించగలిగినట్లయితే కలిగేటువంటి అద్భుతాలు, అనుభవాలు మనకు నిరూపణ కాబడి అది ఒక గొప్ప మహత్యంగా మనకు తెలియబడుతుంది. అటువంటి అనేక విషయాలు మన యొక్క జీవన సంస్కారంలో, సమాజంలో, మన కుటుంబ వ్యవస్థలో ఎన్నో విషయాలు మనం అనుభవరూపంగా గ్రహించి తరించేటువంటి అవకాశం కలుగుతుంది. ఎవరైతే నిత్యం ఆ త్రయీ సాధన యొక్క ప్రక్రియలో పాల్గొని ఆ యొక్క ఆచరణాత్మకమైనటువంటి దిశగా ప్రయాణం సాగిస్తారో దినచర్య ప్రతిరోజు వారికి ఆయా అనుభవాలు, ఆయా ఫలాలు మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి మన శరీరానికి ఆహారాన్ని సమకూర్చుకోవడం ద్వారా మనం ఈ శరీరానికి శక్తి ఏర్పడి మనం అనేక విషయాలు కార్యరూపం దాల్చి ఆయా పనులన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. మరి మనసుకు కూడా శక్తి కావాలి. ఆ మనసుకు కావలసినటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా ఏర్పడి ఆ యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా విషయాలన్నీ కూడా మనం చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం కొద్దిపాటి సమయం మన ఆహారానికి కొద్దిపాటి సమయం వెచ్చిస్తున్నాం ప్రతిరోజు 3 పూట్ల కూడా. అదేవిధంగా మనస్సు అనేటువంటి శరీరానికి కూడా కొద్దిపాటి సమయం మనం వెచ్చించినట్లయితే మనసుకు కూడా ఒక చక్కని ఆహారం త్రయీ సాధన ద్వారా పొందగలిగినట్లయితే ఎంతో లాభం మనం దినచర్యలో పొంది తరించే అవకాశం ఉంది. కనుక అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజున శివ సన్నిధిలో శివుని యొక్క అద్భుతమైనటువంటి ఆ తత్వం మనం అలవర్చుకుంటూ మనం ఆ శివతత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన రూపంలో పొంది ధరించేటువంటి అవకాశం
మనకు కలుగుతుంది. ఆ విధంగా మనకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః అని మనం ఆ ప్రార్థనలో మొట్టమొదట మనం ఆ ప్రార్థన ద్వారా సద్గురువుని స్తుతించుకోవడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, అంటే శారీరక మానసిక ఆత్మ తత్వాలతో ఉన్నటువంటి నా యొక్క రూపాన్ని ఆ గురువు యొక్క సన్నిధానంలో త్రయీ సాధన ద్వారా అర్పించుకొని ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆశీస్సు రూపంలో ప్రసాదింపు చేయు స్వామి అని మనం అర్థించి మనం దినచర్య ప్రారంభించుకుంటే మనకు ఎన్నో సత్ఫలితాలు మనకే తెలియబడతాయి. ఎన్నో ఉద్రేకాల నుండి దాటవచ్చు, ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో రకాలైనటువంటి అలజడుల నుండి తట్టుకునేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ తాత్విక ఆలోచన విధానంతో కూడినటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకుంటే మనం దేనికి బలహీన పడేటువంటి అవకాశం మన మనస్సుకు ఉండదు. చిన్న విషయానికి మన మనస్సు బలహీన పడిపోతుంది. చిన్న చిన్న విషయాల్లోనే లోపాలు ఏర్పడి అనేక సమస్యలు సృష్టించుకుని సంక్షోభాలుగా మార్చుకుని చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి, ఉద్రేకాల వరకు వెళ్తున్నాయి. చివరికి కొన్ని సమస్యలు క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం జీవిత వ్యవస్థల్ని మార్చేస్తుంది. జీవితాలు కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కేవలం క్షణికావేశము. ఆ ఒక్క క్షణికావేశం వల్ల జరిగేటువంటి ఆ పెను ప్రమాదం ఎంతటిదో ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ప్రతిరోజు పేపర్ కానీ టీవీ కానీ చూస్తే న్యూస్లో తెలుస్తుంది. భార్యాభర్తలు చిన్న విషయానికి తగులాడుకొని ఆత్మహత్యలు చేసుకోవడం, అదేవిధంగా పిల్లలు చిన్న విషయాలకి బెట్టింగ్లు కానీ ఇతరితర విషయాల్లో వారు ఉండి క్షణికావేశానికి గురి కాబడి ఆత్మహత్యలు చేసుకోవడం, అదేవిధంగా అనేక రూపాలుగా కేవలం క్షణికావేశం అనేటువంటిది మనకు ఆలోచన వ్యవస్థను మార్చేసి అది తీవ్రమైనటువంటి సంక్షోభానికి ఒత్తిడికి గురి చేసి ఉద్రేకానికి గురి చేసి మన వినాశనం వైపు తీసుకువెళ్ళిపోతుంది. అంచేత మనం ఆ క్షణికావేశాన్ని తట్టుకునేటువంటి శక్తి ఆలోచన స్థాయిని వృద్ధిపరిచి మన జీవితం మనం ఏ విధంగా నడవాలి, ఆ క్షణం ఏ విధంగా దాటాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కేవలం మనం ప్రతిరోజు ఆచరించేటువంటి ఆ త్రయీ సాధన ద్వారా మన మనసు అలవర్చుకుంటుంది, శరీరం అలవర్చుకుంటుంది, ఆత్మ అది ఆ యొక్క స్థితిగా మారుతుంది, రక్షణ కల్పిస్తుంది మనకి. అప్పుడు అన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి, మన చెంతన ఉంటాయి. మనం ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఉపయోగించి మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి సౌధం కింద నిర్మాణం చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనం ప్రతిరోజు మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనకి ఎంతో ఆ లాభాలు, ఎన్నో లాభాలు మనం సాధించవచ్చు. ప్రతి ఒక్కరు ఒక పెద్ద స్థానానికి చేరుకున్న, ఒక చిన్న స్థాయి నుండి పెద్ద ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవాలి అంటే వారి యొక్క సంకల్పం, మనోశక్తి, మనోధైర్యంతో కూడినటువంటి ఒక తాత్వికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన స్థాయి ఉన్నతంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ స్థాయి ఉన్నతమైనటువంటి శిఖరాలకు మనం చేరుకోవచ్చు. కాబట్టి మన ఆలోచన యొక్క తత్వం కూడా ఉన్నతంగా ఉండేటువంటి స్థితిగా తీర్చిదిద్దేటువంటిది తాత్విక సాధన, త్రయీ సాధన. కాబట్టి ఆ త్రయీ సాధన మనం ఆచరిస్తూ మన జీవన వ్యవస్థలో మనము, మన పిల్లలు, మన ఇరుగు పొరుగు వారు, మన సమాజం, మన కుటుంబం అంతా కూడా శాంతి, సంతోషం, తృప్తిగా ఆ భగవంతుడి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకొని ఇది ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి వచ్చినటువంటి జన్మ. కాబట్టి అటువంటి జన్మను సార్థక్యం చేసుకోవడానికి మనం ఆ తాత్వికమైనటువంటి బాటను ఉపదేశించేటువంటి సద్గురువుల సమక్షంలో మన జీవనయానం సాగించగలిగినట్లయితే వారిని ఆశ్రయించి వారి యొక్క తత్వం ఒక దిక్సూచిగా స్వీకరించి మనం ప్రయాణం సాగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మన జీవితంలో పొంది తరించే అవకాశం కలుగుతుంది. భగవంతుడి ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి
త్రయీ సాధన రూపంలో ప్రస్తుతం నవమ పీఠాధిపతి వారు ప్రసాదించినటువంటి ఆ త్రయీ సాధన అనుభవ రూపంలో ఆచరించి తరించి ఆ భగవత్కృపకు పాత్రలు కాబడుతూ మరొక యజ్ఞం సద్గురువర్యులు ప్రతి ప్రసంగంలో కూడా మన నుండి ఆశిస్తున్నటువంటి యజ్ఞం ఏది అది గురుదక్షిణగా స్వీకరిస్తున్నారు ఆయన. ఆ గురుదక్షిణ మనకి గురుదక్షిణగా ఇచ్చేటువంటి ఆ యజ్ఞం ఏది అన్నప్పుడు నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటేటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞంలో పాల్గొన్నట్లయితే మనం ఆ సద్గురువుకి అర్పించుకునేటువంటి గురుదక్షిణ. అంటే ఆ మొక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, మనకు ఫలపుష్పాలు ఇస్తున్నాయి. అవి నైవేద్యం కింద మనం స్వీకరించి మనం చక్కని ఆరోగ్యంగా ఏర్పరచుకుంటూ మన సమాజాన్ని మన ప్రకృతిని మనం పరిరక్షించుకునేటువంటి అద్భుతమైనటువంటి సేవ. ఆ సేవే భగవంతునికి అర్పించేటువంటి సేవ. కాబట్టి ఈ యొక్క గురుదక్షిణ రూపంలో మీ నుండి సద్గురువుని ఆశ్రయించేటువంటి ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కాబడుతూ మన ఆశ్రమ అభివృద్ధికి పొదుపు విరాళ అభివృద్ధి అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆశయంతో ఉన్నట్లయితే మన యొక్క జీవిత సౌధాన్ని అద్భుతంగా నిర్మించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి సద్గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు कर्पूर हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ईविरी पल्लेरमुलनि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरालीशा सद्गुरु नरसी नटुलनिदिगो
హరయో హుస్సేన్ షా సద్గురు నరసింహటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసింహటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ